ఇక కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. ఐకేపీ మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి ధాన్యం మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దయింది. ఇక చేతికొచ్చిన పంట నీటి పాలవుతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో ఉమ్మడి జిల్లాలోని మెదకు సంగారెడ్డి ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలు రైతుల్ని తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి సుమారు 5 గంటల వరకు కురిసినటువంటి భారీ అకాల వర్షం ఫలితంగా మొత్తంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్లలో రైతులు అమ్మకం కోసం తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. గత నెల రోజుల నుంచి నెల 15 రోజుల నుంచి వరి ధాన్యాన్ని అట్లాగే అంతకుముందు మొక్కల్ని కూడా అమ్మకం కోసం రైతులంతా కూడా మార్కెట్ యార్డుల్లోకి తీసుకువచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. అయితే సకాలంలో అటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. తాజాగా వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబించకపోవడం ఫలితంగా ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం మనం సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈ విజువల్స్ చూస్తున్నాం. ఈరోజు తెల్లవారుజామున కురిసినటువంటి ఈ వర్షానికి ఈ ప్రాంతంలోని వరి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మనకున్న సమాచారం మేరకు మార్కెట్ యార్డుల్లో పెద్ద ఎత్తున వచ్చినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోనైతే రైతులంతా కూడా పెద్ద ఎత్తున నష్టానికి గురయ్యారు. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో కురిసినటువంటి భారీ వర్షానికి కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. రైతులను ఆదుకోవడానికి, రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతులకు ధైర్యం ఇవ్వడానికి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇక్కడ మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏమిటి, ఎట్లా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. బాబు ఏం పేరు నీ పేరు? సత్య. సత్య ఏ ఊరు మీది? బండారపల్లి. బండారపల్లి. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? 15 రోజులు అవుతుంది ఇప్పటికి. ఈ రోజు నుంచి అమ్మకాలు మధ్యాహ్నం చూస్తే ఎండినే అంటుండ్రు. సరే బాధాన్ని ఇస్తా అంటారు. ఇవ్వలేకపోయి మళ్ళీ సాయంత్రం మరొకసారి చూస్తామంటే మళ్ళీ చూసే వరకల అది 18 వస్తుంది. పొద్దుగాలనేమో 10 వస్తుంది, ఇప్పుడు 18 వస్తుంది. మధ్యాహ్నం అట్లా చూసినప్పుడు అట్లుంది, సాయంత్రం ఇట్లా చూసినప్పుడు ఇట్లుంది. ఎందుకట్లా? తేమ ఉన్నది అంటారు. దాంట్లో ఏం తేమ ఉన్నదో మరి అప్పుడు ఎందుకు వచ్చింది, మరి మ్యాచర్ ఇప్పుడు ఎందుకు ఎత్తలేదు. అది పరిస్థితి. ఈ రోజు మనం రోజు అదే పరిస్థితి. వాళ్ళు వస్తున్నామంటారు, చేస్తున్నామంటారు, చేయరు పోరు, అంతే. పట్టించుకుంటే వాళ్ళు లేరు కరెక్ట్ ఇక్కడ. ఏం పేరు నీ పేరు? నా పేరు సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి. నేను ఇక్కడికి 15 రోజులు అవుతుంది వడ్లు తెచ్చి. 15 రోజుల నుంచి మొదలు వర్షం పడుతూనే ఉంది. నిన్న మొన్న 2 రోజులు గ్యాప్ వచ్చింది, ఎండినాయి. 16 మ్యాచర్ వచ్చింది, 17 మ్యాచర్ వచ్చింది. మనకి ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 17 మ్యాచర్ కొనాలి. పొద్దున్న 11 గంటలకు మ్యాచర్ చూసారు. 13, 14 మ్యాచర్ తీసుకుంటామంటే ఇది పద్ధతి కాదు అని మేము సెక్రటరీ దగ్గరకు పోయినాం. మళ్ళీ వాళ్ళకు మనకు వర్షం వచ్చే అలర్ట్ కనబడుతుంది. తీసుకోక వాళ్ళు ఇలా నిర్లక్ష్యం చేసుట్లా ఇలా రైతులు ఇంత నష్టపోయారు. ఈ నష్టానికి రైతులు బలవుతారు. పేరేంది? మందపల్లి. ఎన్ని రోజులు మీరు వచ్చి? మేము వచ్చేటికి 5-6 రోజులు అవుతుంది సార్. ఏం తీసుకొచ్చారు? వరి వడ్లు తీసుకొచ్చినాం సార్. తడిసిపోయిందా? తడిసిపోయిందా సార్? ఇవి ఎండ పోసిన అవి మా ఇవన్నీ వర్షానికి అన్ని కొట్టుకుపోయినాయి సార్. బాగా మార్చాలనే వరకు మాకు ఇబ్బంది అవుతుంది సార్. గట్లా మళ్ళీ మళ్ళీ ఎండగంటే మళ్ళీ ఎండ రోజులు అవుతుంది సార్. చెప్పు. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. ఏంది పరిస్థితి? మార్కెట్లోకి ఏ అధికారి కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు వస్తలేరండి. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే ఎవరు కూడా అధికారులు కూడా ఎవరు వస్తలేరు. మార్నింగ్ చూసినప్పుడేమో 15, 16 వస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి చూసినప్పుడు కూడా 15 వచ్చినా 16 వచ్చినా మళ్ళీ సాయంత్రం చూస్తలేరు. రోజుకు ఒకేసారి చూస్తారు తేమ శాతము. సాయంత్రం ఆరబెట్టినాక కూడా వాళ్ళు వస్తలేరు, ఎవరు చూస్తలేరు కూడా. మళ్ళీ తెల్లారి వర్షం పడేసరికి మేము కుప్పనుకేసరికి తేమ ఎక్కువైపోతుంది. అధికారులు కూడా మేము మాకు 17% అని ఆడ ఇన్స్ట్రక్షన్స్ బోర్డు పైన రాశారు. వీళ్ళు ఏమంటారు 14 వస్తేనే మేము తీసుకుంటామని చెప్పి వీళ్ళు చెప్తారు, తీసుకుంటే వాళ్ళు. అట్లా 3 రోజులు 4 రోజులు ఎండబెట్టేసరికి వర్షం వస్తుంది, నానుతున్నాయి. మళ్ళీ కుప్పని వస్తుంది, మళ్ళీ నెత్తే మళ్ళీ తేమ శాతం ఎక్కువ వస్తుంది. దాని ద్వారా ఇప్పుడు 2 సార్లు 3 సార్లు నానేసరికి ధాన్యం కలర్ మారిపోయింది, రంగు అయిపోయింది, నల్లగా అయిపోయినాయి. ఈ ఓట్లు మేము తీసుకోమని చెప్పి అంటారు. మా పరిస్థితి ఏంటంటే ఎవరు అర్థం చేసుకుంటూ లేరు. నా పేరు మల్లేశం. తోట మండలం నుంచి లాయర్పేట నుంచి మక్కలు తెచ్చిన 15 రోజులు అయితే ఆ వర్షానికి కిందికి తడుస్తున్నాయి వాటర్. అవి
మొన్న 18 వచ్చింది మ్యాచర్ అయినా వాళ్ళు కొంటలేరు. ఏమనంటే మాకు 13:30 కొంటామని వాళ్ళు అంటారు. ఆ కిందికి ఏమో వాటర్ వచ్చే వరకు తడిసిపోయి నల్లగా అవుతున్నాయి. అవి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు 2 లక్షలు పెట్టుబడి పెట్టండి నేను, అది కొనేటోడు దిక్కులేడు. ఇప్పుడు ఏం చేయాలి నేను, నాకు ఏం అర్థమైంది. అదే గవర్నమెంట్ ఏదైనా ఆలోచించి కొనాలి. మొక్కలు తడిసినవి కూడా కొనాలి, లేకపోతే మేము నష్టపోతాం కదా సార్. ఇది మనకి ఇక్కడ రైతులు చెప్తున్న చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఒకటే. దాదాపు నెల 15 రోజులుగా ఇక్కడికి వరి ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు ఉన్నారు, మొక్కజొన్న తీసుకొచ్చినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అమ్మకం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 13.5 మాయిశ్చరైజ్ ఉంటే మాత్రమే తాము కొనుగోలు చేస్తామని, లేకపోతే కొనుగోలు చేయమని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అధికారులు పూర్తిగా తమ పట్ల కక్ష సాధింపు వ్యవహారిగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు మరో ఆంక్ష కూడా ఇది ఒక రైతును చాలా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1 ఎకరానికి కేవలం 18 క్వింటాలకు సంబంధించిన వరి ధాన్యాన్ని మాత్రమే తాము కొనుగోలు చేస్తామని, ఎక్స్ట్రా ధాన్యాన్ని తాము కొనుగోలు చేయమని చెప్పి కూడా అధికారులు చెప్తున్నట్టుగా రైతులు చెప్తూ ఉన్నారు. అంటే 1 ఎకరానికి 18 క్వింటాలకు సంబంధించిన ధాన్యాన్ని మాత్రమే కొంటాము, అదనంగా పండిన పంటంతా కూడా మీరు బయటనే అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు ఒక చెప్తున్నటువంటి, బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనేక మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఒక్క మాట కూడా అమలు చేయకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కనీసం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట మార్కెట్ యార్డ్.